వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఒక వైసీపీ కార్యకర్త పసుపు జెండా వేసుకుని తను తెలుగుదేశపోడు అన్నట్టుగా తెలుగుదేశం చేసే తప్పుల్ని అవును తప్పేంటంటే అన్నట్టు సమర్థిస్తున్నట్టుగా అతను ప్రొజెక్ట్ చేసుకొచ్చి ఒక వీడియోస్ చేసేవాడు. ప్రభుత్వం పడిపోయిన తర్వాత అతను జంపు అతని కోసం వెంటాడిన పరిస్థితి. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సీమరాజు అనేటటువంటి అతను వైసీపీ జెండా కండ వేసుకుని సేమ్ పని చేస్తున్నాడు. నీవు నేర్పిన విద్య నీరజాక్ష అని వీళ్ళు ఏమనలేక తిట్టుకుంటున్నారు. తర్వాత అట్లా చేస్తాం ఇట్లా చేస్తామని వార్నింగ్లు ఇస్తున్నారు. ఇది సెకండ్ ఫేజ్కి వెళ్ళిపోయింది. జగన్ ఫేజ్తో ఒక మనిషిని అంటే జగన్ లాగా ఒక మనిషిని పెట్టి అతను ఈ సునీల్ రావినూతల అట మిమిక్రీ ఆర్టిస్ట్ అట. జగన్ తరహాలో మిమిక్రీ చేస్తా అతను నటిస్తం కూడా బిగించేశాడు. అతని మరి ఎవరో ఇప్పుడు వీళ్ళకి ఎట్లయితే ఒక టీం తయారైందో రావణ్ లాంటి బ్యాచ్కి అట్లాగే వీళ్ళకి ఒక టీం ఏదో ఉంటుంది. వాళ్ళు ఈ స్క్రిప్ట్ ఇదంతా ఇస్తున్నారు, దాని ప్రకారం నటిస్తున్నారు, దాని ప్రకారం ఇతను చేస్తున్నాడు. ఇది ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళిపోయింది. ఫస్ట్ ఫేజ్ దాటిపోయి రెండో స్టేజ్లో భారతీ గారిని కూడా మెన్షన్ చేస్తూ ఒక అమ్మాయికి అది పెట్టి కొంత ఇక దారుణమైనటువంటి స్టేజ్కి వెళ్ళింది. దాంతో వైసీపీ సోషల్ మీడియా అంతా జగన్ని విమర్శిస్తే ప్రతి విమర్శ చేస్తున్నారు, తిడుతున్నారు. కానీ ఇది వచ్చేటప్పటికి వార్నింగ్లు ఇవ్వడం బిగించేశారు. దాంతో కంగారు పడ్డటువంటి సునీల్ రావినూతల క్షమాపణ చెప్పాడు. జగన్ గొంతును ఇమిటేట్ చేస్తూ వీడియోలు వైరల్ అవ్వడం ఇదంతా కూడా నా వృత్తిలో భాగం తప్పించి నాకేం జగన్ గారి మీద ద్వేషం లేదు, నా వృత్తి నటన, ఆ నటనకి అవకాశం వస్తే నేను చేశానని చెప్పుకొచ్చాడు. జూనియర్ జగన్ అని పిలిపించుకుంటూ ఇప్పుడు భారతీయ రెడ్డి ఫోటో వాడుతూ చేసిన స్కిట్లో ఆ తమ్నేల్కి నాకు సంబంధం లేదు, ఆ టైటిల్కి నాకు సంబంధం లేదు, క్షమాపణ చెప్తున్నానంటూ ఇతను వీడియో రిలీజ్ చేశాడు. బట్ ఆ నడిపిన టీం ఎవరు ఇవాళ బాగానే ఉంటుంది, తర్వాత ఏమవుతుంది ఎవరు చెప్పలేరు. ఎందుకంటే రాజకీయం ఒక స్టేజ్ వరకు బాగుంటుంది, అది దిగజారిపోయినప్పుడు ఏమైనా కావచ్చు.